కల్చర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా వెంటనే సీక్వెల్ అంటున్నారు మేకర్స్. అయితే రాబోయే కొన్ని సినిమాలు మాత్రం సింగిల్ పార్ట్గానే ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. కానీ అవి నిజంగానే సింగిల్గా వస్తాయా అనేది అనుమానమే. ఒకవేళ వాటిని 2 పార్ట్స్ చేస్తే దురంధర్ ఫార్ములా ఫాలో అవుతారా, లేదంటే బాహుబలి వెంటే నడుస్తారా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. పాన్ ఇండియన్ సినిమాలు చేయడం, వాటిని 2 పార్ట్స్గా మార్చడం మన దర్శకులకు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఎవరు చూసినా బడ్జెట్ రికవరీ కోసమో లేదంటే కథ స్పాన్ పెరిగిందనో 2 భాగాలు చేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్కు తెరతీసిన రాజమౌళి మాత్రం బాహుబలి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. RRR సింగిల్ పార్టే. వారణాసి కూడా ఒకే భాగం అంటున్నారు జక్కన్న. వారణాసి కథను 3 గంటల నిడివితో రాజమౌళి చెప్పగలరా, లేదంటే 2 పార్ట్స్ చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి ఇప్పుడు. ఒకవేళ 2 భాగాలు చేస్తే బాహుబలిలా 2 ఏళ్లు కాకుండా దురంధర్లా 3 నెలల్లో వారణాసి 2 భాగాలొస్తే రాజమౌళి రేంజ్కు 3,000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందంటున్నారు ఫ్యాన్స్. మరి జక్కన్న ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. వారణాసికి వచ్చిన అనుమానాలే డ్రాగన్ సినిమా విషయంలోనూ వస్తున్నాయి. టీజర్నే 4 నిమిషాలకు పైగా కట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇంత పెద్ద కథను ఒకే పార్ట్లో చెప్తారా అనేది అనుమానమే. పైగా KGF సలార్ను ఒక భాగం కంటే 2 పార్ట్స్గా చెప్పడానికి ఇష్టపడ్డారు నీల్. ఒకవేళ డ్రాగన్ అలా చేస్తే ఒకేసారి 2 పార్ట్స్ షూట్ చేసి తక్కువ గ్యాప్లో విడుదల చేయాలంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్ రాకా సైతం ఒకే భాగంలో వస్తుందా అనేది డౌటే. అట్లీ ఈ కథను చెప్తున్న తీరు చూస్తుంటే 2 పార్ట్స్ ఖాయమనిపిస్తుంది. ఏం చేసినా ఒకే ఏడాది 2 భాగాలు రిలీజ్ చేస్తే చాలంటున్నారు ఫ్యాన్స్. బాహుబలి, పుష్ప, KGF సెకండ్ పార్ట్స్ 2-3 ఏళ్ల తర్వాత వచ్చాయి. కనీసం రాబోయే సీక్వెల్స్ అయినా దురంధర్ ఫార్ములాను ఫాలో అయితే బెటర్. చూడాలిక ఏం జరుగుతుందో.